ప్రజలపైన సమస్యలపైన ఎనలేని ఉద్యమ పోరాటాలను నడుపుతూ ఎర్ర జెండాకి ఈ సత్యసాయి జిల్లాలో రథసారథిగా పనిచేస్తూ దశా దిశలను చూపుతూ మనందరినీ ఉద్యమ బాట పట్టించినటువంటి ఎర్ర సూర్యుడు, అదేవిధంగా ఎక్కడో కదిరిలో పుటాగుల్లో పుట్టి జిల్లాలోన రాష్ట్రంలోన ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సత్యసాయి జిల్లాకి ఉద్యమాల ద్వారా తెచ్చినటువంటి మన పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వేమయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు కామ్రేడ్ వినోద్, సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ బాబు గారు, అదేవిధంగా ఇస్మాయిల్ గారు, మన రైతు నాయకుడు కామ్రేడ్ బాలస్వామి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రెండవ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. మహాసభలు ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి క్వశ్చన్ కూడా మనలో రావచ్చు. ఇప్పుడు ఇతర పార్టీ అంటే మనం బీజేపీ కొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులు ఎంపిక చేసింది. ఎట్లా చేసిందంటే అది బయట నుంచి ఒక లెటర్ పంపారు, ఆంధ్రప్రదేశ్ పలానా మాధవ్ అధ్యక్షుడు. అది పేపర్ ఓపెన్ చేస్తే అనౌన్స్ చేస్తారు. ఆ నాయకులు కూడా ఎట్లా ఉంటారంటే నిరంతరం కూడా సమస్యల పైన పోరాడేటువంటి నాయకత్వ పటిమ కలిగినటువంటి నాయకులంతా మన పార్టీలో ఉంటారు. నాయకులు అంటే మన దాంట్లో ఓన్లీ ఆ ఏసీ కార్లో ఉండి ఏసీ బిల్డింగ్లో పడుకునే వాళ్ళు కాదు. మన వాళ్ళంతా రోజు ప్రజా పోరాటాల్లో ఉండేవాళ్ళు, ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు, నిరంతరం విన్నవించేటువంటి నాయకులు. ఆ రకంగా మన నాయకత్వాన్ని ఎంపిక చేసుకొని